బాల్కసుమన్ అరెస్ట్ ను ఖండిస్తూ మంచిర్యాలలో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ చేపట్టింది. యువజన విద్యార్థి విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకట స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు కీలక కూడళ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యం పూర్తిగా కూనివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చర్య ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే 8 మంది కౌన్సిలర్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకై ప్రజలే ఎన్నుకున్న 14 మంది కౌన్సిలర్లు చైర్మన్ అయ్యే విధంగా ఉన్నా వాళ్ళను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్ను అడ్డుకోవడం జరిగింది. అధికారులు పూర్తిగా అడ్డుకోవడం, పోలీస్ వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారడం దురదృష్టకరం. వాళ్ళను కాన్వాయ్ని పోనించుకుంటూ మా వాళ్ళను 2 కిలోమీటర్ల దూరంలో పోలీస్ వ్యవస్థ ఆపడం సిగ్గుసేటు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న ఈ పోలీస్ వ్యవస్థపై ఖచ్చితంగా ప్రజలు ఆగ్రహం చెందాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు గమనిస్తున్నారు. లోపలికి పోతే ఎంఆర్ఓ గారు మీరు లేట్ వచ్చిందని దాన్ని ఆపివేయడం, తర్వాత తెల్లారి పోస్ట్ పోన్ చేయడం, తెల్లారి కూడా కలెక్టర్ గారికి మా వాళ్ళందరూ మెమోరాండం ఇచ్చి తెల్లారి కూడా ప్రమాణ స్వీకారం అయినాక మేము కొడితే మేము ఇచ్చినట్టుంటే మీరు ఏడుతాను ఉన్నట్టు విధంగా కలెక్టర్ గారు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలకడం ఇది సిగ్గుసేటు. ఏదైతే మా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గారిని